బ్రహ్మకాండ, దీనికి మోక్షకాండ అనే పేరు కూడా ఉన్నట్టు చెప్పబడుతుంది. గరుడ పురాణ సంస్కరణల్లో చాలా చోట్ల ఈ కాండల పేర్లు కనిపించవు. పూర్వార్ధ, ఉత్తరార్ధ అని మాత్రమే ఉంటాయి. శ్రీహరి మహిమ, సర్వేశ్వరత్వం. భాగవత, విష్ణు, గరుడ పురాణాలపై స్వామి ప్రేమ నిరూపణం. విశ్వానికి జ్ఞాన నేత్ర స్వరూపుడైన పరబ్రహ్మ శ్రీహరి స్తవనానే నిత్యం చేస్తూ ఉండే సర్వశాస్త్ర తత్వజ్ఞుడు మానవ కళ్యాణం కోసం సహస్రాబ్దాలపాటు సత్రయాగాన్ని చేసి లోకరక్షక మునిపుంగవునిగా పేరు గాంచినవాడూనగు సౌనక మహర్షి ఇతర బ్రహ్మవాదులైన మహామునులతో బాటు 2 యాగాల మధ్య విశ్రాంతి కాలంలో నైమిషారణ్యం అనే మాట నిమిష అనే మాటకు ఆదివృద్ధి రావడం వల్ల నేర్పడింది. ఈ అరణ్యంలో ప్రతి నిమిషమూ ఏవో యాగాలు, శాస్త్ర చర్చలు, పురాణ శ్రవణాలు జరుగుతుంటాయి. అక్కడి ప్రతి నిమిషమూ విలువైనదే, పవిత్రమైనదే కాబట్టి అది నైమిషారణ్యమైంది. కాలచక్ర నిమి ఇక్కడ తిరగదు కాబట్టి అది నైమిషారణ్యమైంది. గౌరముఖుడనే ముని 1 నిమిషంలోనే 100 మంది అసురులను భస్మం చేసిందిక్రుడే కాబట్టి అది నైమిషారణ్యం. నైమిషారణ్యంలో తపస్సులో మునిగియున్నాడు. ఆయన చాలా కాలానికి కనులు తెరిచేసరికి నైమిషంలోని ఇతర మహర్షులంతా వినయంగా నిలబడి వేచియున్నారు. వారంతా జితేంద్రియులు, ఆకలి దప్పులను కూడా గెలువగలిగినవారు, సత్యపరాయణులు, సంతులు, సంసారానికి సమస్త జ్ఞానాన్ని ప్రసాదించే విష్ణు భగవానునే నిరంతరం ధ్యానిస్తూ పూజిస్తూ జీవిస్తున్న పుణ్యపురుషులు. వారిలో కొందరు యజ్ఞం ద్వారా యజ్ఞపతి యొక్క తత్వాన్ని, ఇంకొందరు జ్ఞానం ద్వారా జ్ఞానాత్మక పరబ్రహ్మతత్వాన్ని, మరికొందరు పరమభక్తి ద్వారా నారాయణ తత్వాన్ని అందిపుచ్చుకున్నారు. వారిలో సద్గోష్ఠిలో ప్రసక్తంగా ధర్మార్థకామ మోక్షాలను పొందడం అనే మాట వచ్చింది. ఆ ఉపాయాన్ని తెలుసుకోవడానికి, చెప్పి జాతినుద్ధరించడానికి ఒక చోట చేరారు. ఆ మునులొక 60,000 మంది ఉంటారు. వారంతా రాగద్వేషముక్తులే. సామాన్య జీవులపై అనుగ్రహం కలవారే. లోకులకు విష్ణువుపై అచంచల భక్తి కుదరాలంటే ఏం చేయాలి? ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక సంపూర్ణ కర్మల సిద్ధి సామాన్య ప్రజలకెలా సాధ్యమవుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ఆ మహాతేజస్సులంతా సౌనక మహర్షికభిముఖులై నిలబడ్డారు. ఆ మహాత్ముడు వీరి జిజ్ఞాసను తెలుసుకుని వారికి తానే లేచి నిలబడి నమస్కరించి ఇలా అన్నాడు: మహాత్ములారా, మనందరి ఇంతటి ఉత్తమ ఉన్నత జిజ్ఞాసను తీర్చగలవాడు సూతమహర్షి వేదవ్యాసుని ప్రియ శిష్యుడైన ఆ పౌరాణికోత్తముడు ప్రస్తుతం సిద్ధాశ్రమంలో విరాజమానుడై ఉన్నాడు. పదండి ఆ మహామహుని వద్దకు పోదాం అని బయలుదేరాడు. సూతమహర్షి వీరినాదరించి ఆసనాలు చూపించి సత్కరించిన పిమ్మట అతని ఆనతి మేరకు సౌనక మహర్షి ఆయననిలా ప్రార్థించాడు: సూతభగవన్, మేమొక జిజ్ఞాస తీరుటకై మిమ్మాశ్రయించాం. ఋషిశ్రేష్ఠ, ఏ ఉపాయం ద్వారా విష్ణు భగవానుని ప్రసన్నని చేసుకోవచ్చు? ఆయన నెలా పూజించాలి? ముక్తికి సాధన భూతమైన తత్వమేది? ప్రసన్నదృక్కులను వారివైపు ప్రసరింపజేస్తూ ప్రశాంతంగా ప్రవచింపసాగాడు సూత మహర్షి ఇలా: ఋషిశ్రేష్ఠులారా, విష్ణుదేవునికి, లక్ష్మీమాతకు, సరస్వతీదేవికి, వాయుదేవునికి, ఆదిశేషునికి, గురుశ్రేష్ఠులైన కృష్ణద్వైపాయన వ్యాసభగవానులకి నమస్కరించి వారిచ్చిన జ్ఞానం సాయంతో నాకు వచ్చినదేదో మీకు విన్నవిస్తాను. శ్రేష్ఠతత్వ స్వరూపుడైన విష్ణు భగవానునితో సమానులు లేరు, ఉండరు, ఉండబోరు. నాస్తి నారాయణ సమం, న భూతం న భవిష్యతి. ఈ సత్యవాక్యం ద్వారా మీ కార్యసిద్ధికి నేను ప్రయత్నిస్తాను. ఋషిశ్రేష్ఠ, మొట్టమొదట విష్ణు భగవానునికే ఎందుకు నమస్కరించాలి? దయచేసి చెప్పండి అన్నాడు సౌనకుడు. హే సౌనక, అన్ని వేదాల ద్వారా వేద్యుడు అనగా తెలుసుకొనబడేవాడు. వేదశాస్త్ర పురాణేతిహాసాలలో సర్వత్ర కీర్తింపబడుతున్న ఏకైక దైవతము మహావిష్ణువే కాబట్టి ఆయనే ప్రథమ వందనీయుడు. ఆయనే అందరిలోనూ జ్ఞానరూపంలో ప్రకాశిస్తుంటాడు. కాబట్టే ప్రథమ ప్రణామయోగ్యుడు. అందరిలోనూ ప్రధానుడు, అందరికంటే అన్ని విధాల అధికుడు విష్ణువే కాబట్టి ఆయనే ప్రప్రథమ, సర్వప్రథమ ప్రణామయోగ్యుడు. విష్ణు సమానుడైన దేవుడుగాని, వాయుసమానుడైన గురువుగాని లేరు. విష్ణుపది సమానమైన తీర్థం లేదు. విష్ణు భక్తులతో సమానులైన భక్తులు లేరు.
కలియుగంలో ఎన్నో పురాణాలు ప్రాచుర్యంలోకి వస్తాయి. అన్నీ పరమ పవిత్రాలు ముక్తిదాయకాలే అయినా మహావిష్ణువుకి ప్రత్యేక ప్రీతికరములైనవి మూడు. భగద్భక్తుల ప్రసక్తి ఎక్కువగానున్నది. కలికాలంలో మనిషికి విన్నంత మాత్రాన కళ్యాణకారిగా ఉండేది. సృష్టిని మొదటిసారిగా విష్ణు రూపంగా చెప్పేది. ఆయన నుండే బ్రహ్మ మహేశాదుల సృష్టి జరిగిందని వెల్లడించేది. ఎన్నో అర్థాలను తత్వాలను అనితర సాధ్యమైన తత్వజ్ఞానాన్ని ప్రతిపాదించేది అయిన శ్రీ భాగవత మహాపురాణం మొదటిది. విష్ణుభక్తిని, ఆయనను కట్టిపడేసే మంత్రసహిత శ్లోకాలను, భక్తిని పెంచే కథలను ప్రపంచానికి ప్రసాదించిన విష్ణుపురాణం రెండవది. ఇక అన్నిటికన్నా మిన్నగా ఆయనే చెప్పి తన భక్తుడైన గరుడుని పేర మానవజాతికిచ్చిన గరుడ పురాణం. గరుడ పురాణ మాహాత్మ్యం గూర్చి ఈ గ్రంథంలో అనేక సందర్భాలలో చెప్పబడింది. వాటన్నిటినీ కలిపి ఈ గ్రంథం చివరలో వ్రాయడం జరిగింది. మూడవది గారుడాఖ్య పురాణేతు ప్రతిపాద్యో హరః స్మృతః అతో హరిర్నమస్కార్యోగమ్యో యోగ్యో హరః స్మృతః. అధ్యాయం 1.